ఎన్టీఆర్. అందరూ అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు, అంటే నటనాలయం. ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్. ఆల్వేస్ కన్సిడర్డ్ హిమ్ నాట్ ఓన్లీ యాజ్ మై ఫాదర్ బట్ ఆల్సో యాజ్ మై గాడ్ అండ్ మై గురు. మొదటి సినిమా తాతమ్మ కళ ఆయన డైరెక్టర్. ఈయన యాక్షన్ అని గట్టిగా అంటారు. ఈయన అన్నప్పుడల్లా ఇక్కడ ఒక మిస్సింగ్ మన హార్ట్ బీట్ అన్నప్పుడల్లా కొత్త. నేను ఫస్ట్ పిక్చర్ రామారావు డిసిప్లిన్ తెలుసుకోమని ఒక స్టూడియోలో ఒక 9 ఫ్లోర్లు ఉన్నా ఈయన షూటింగ్ జరుగుతుందంటే మిగతా 7-8 ఫ్లోర్లు సైలెంట్ గా ఉండేవి. అరే రామారావు సీరియస్ సీన్ చేస్తానంట అని అందరూ ఆ డిసిప్లిన్ పాటించేవారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు ఆయనతో. అలాగే ఆయన కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఈ సమాజం ఒక దేవాలయం, ప్రేక్షకుడు దేవుడు, నేను ఆ సమాజంలో ఒక అర్చకుడిని. ఆ నమ్మకంతో ఆయన చేసిన అన్ని సాహసాల్ని మీరు ప్రతి ఒక్కరూ అందులో పాలుపంచుకున్నారు. ఆర్టిస్ట్ గా ఎప్పుడు నన్ను అక్కడ సెట్స్ కెమెరా ముందు కొడుకు చూసేవారు కాదు, ఆర్టిస్ట్ గా చూసేవారు. జై ఎన్టీఆర్.